అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఘర్షణలు అల్లర్లకు సంబంధించి ఆయన తన అనుచరులతో అప్పట్లో లొంగిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే 2 నెలల నుంచి ఆయన తాడిపత్రిలో లేరు. సో ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో షూరిటీలు సమర్పించడానికి ఆయన తాడిపత్రి రావాల్సి ఉంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న తాడిపత్రిలో పెద్దారెడ్డి అడుగు పెడితే పంచెలూడదీసి కొడతాము అంటూ ఆయన వ్యాఖ్యలు చేయటం, అనంతపురం జిల్లా నుంచే ఆయన బహిష్కరించాలని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా తాడిపత్రిలో వాతావరణం హీట్ ఎక్కింది. ఒకవేళ పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడితే పరిస్థితులు ఎంతవరకు వెళ్తాయి అనేటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అయితే తన బెయిల్కి సంబంధించి షూరిటీలు సమర్పించడానికి పెద్దారెడ్డి తాడిపత్రి రావాల్సి వచ్చింది. ఆయన తాడిపత్రి రావటం, నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ షూరిటీలు సమర్పించి అక్కడి నుంచి నేరుగా ఆయన అనంతపూర్ వెళ్ళిపోవటం జరిగింది. పోలీసులు కూడా ఆయన్ను తాడిపత్రిలో ఉంచకుండా అనంతపూర్ తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నమే చేశారు. దీనికి పెద్దారెడ్డి కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా అనంతపూర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కాస్త ఓకే, ప్రస్తుతానికైతే ఎటువంటి గొడవలు ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా ఉంది అనేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తాడిపత్రి ప్రజలైతే ఊపిరి పీల్చుకోవటం జరిగింది. సో మరి పరిస్థితులు ఇక మీదట ఎలా ఉంటాయి అనేది అయితే చూడాలి. కొద్ది రోజుల క్రితం వినుకొండలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యకు సంబంధించి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న వినుకొండ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో గడిచినటువంటి నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు క్షీణించాయని, భారీ స్థాయిలో రాజకీయమైనటువంటి హత్యలు, దాడులు జరుగుతున్నాయని, రెడ్ బుక్ని ప్రభుత్వం అమలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుందని, వైసీపీ నేతలు టార్గెట్గానే దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికే 30 రాజకీయ హత్యలు జరిగినాయని, 35కు మంది పైగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, 300 మందికి పైగా హత్యాయత్నంకి గురవటం జరిగిందని, దాదాపుగా 2700 మంది గ్రామాలు వదిలేసి వలస వెళుతున్నారని, ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి భయపడుతున్నటువంటి పరిస్థితి అని, ఇది ఇలాగే కొనసాగితే ఏపీలో పరిస్థితులు మరింత క్షీణించేటువంటి అవకాశం ఉందని, దీనికి సంబంధించి తన పార్టీకి చెందినటువంటి నేతలతో ఢిల్లీలో ధర్నా చేస్తామని, ప్రధాని అపాయింట్మెంట్ కోరామని, రాష్ట్రపతికి లేఖ రాశామని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కోరతామని చెప్పి జగన్ విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఆయన అప్పట్లో అదుపులోకి తీసుకోవటం, రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తర్వాత ఏపీ హైకోర్టు నుంచి బెయిల్ తీసుకోవటం జరిగింది. ఈ బెయిల్ని సవాలు చేస్తూ గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అప్పట్లో ఈ పిటిషన్ విచారించేటువంటి సమయంలో అనుకోకుండా వేరొక ఎమర్జెన్సీ వర్క్ రావడంతో ఆ రోజు ఈ పిటిషన్ని విచారిస్తున్నటువంటి న్యాయమూర్తులు కేసుని వాయిదా వేసి వెళ్ళిపోవటం జరిగింది. సో నిన్న ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 12:20 ఈ కేసు విచారణకు 49వ నెంబర్గా లిస్ట్ అయింది. అప్పటి వరకు కేసుల్ని విచారిస్తూ వచ్చినటువంటి న్యాయమూర్తులు లంచ్ బ్రేక్ తీసుకోవటం జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత వారికి వేరొక షెడ్యూల్ ఉండటంతో మధ్యాహ్నం నుంచి ఉన్నటువంటి అన్ని కేసుల్ని కూడా 3 వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీసుకున్నటువంటి బెయిల్ని రద్దు చేయాలి అంటూ అప్పట్లో ప్రభుత్వం కోరటం జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేసి మరలా ఆయన్ని రిమాండ్కి పంపించాల్సిందిగా అప్పట్లో ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. సో గత ప్రభుత్వం తరపున ఈ కేసు నడిచింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసును వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది అయితే చూడాలి. మరి ఓవరాల్గా ఈ కేసు అయితే 3 వారాల పాటు వాయిదా పడింది. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది. వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ దారుణమైనటువంటి హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే నిన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు వెళ్లటం, బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వినుకొండ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తీవ్రంగా ఖండించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని తీసుకువచ్చి ఇక్కడ చదవటం కాదని, ఇక్కడ వాస్తవాలు ఏంటనేది తెలుసుకోవాలని చెప్పి ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. గతంలో జిలానీ, రషీద్ ఇద్దరూ కూడా వైసీపీ కార్యకర్తలేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రెసిడెంట్ తోటి ఆయన జిలానీ తిరిగినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి అని చెప్పి ఆయన వాటిని చూపించడం జరిగింది. అలాగే రషీద్కి జిలానీకి మధ్య ఉన్నటువంటి పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని, అయితే ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చినటువంటి జిలానీని చూపిస్తూ అతను టీడీపీ కార్యకర్త అని చెప్పటం కరెక్ట్ కాదని, జరిగినటువంటి విషయాలను కూడా ప్రజలకు తెలియచేయాలని, ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని బ్లైండ్గా చదివి తప్పంతా టీడీపీదే అన్నట్లుగా జగన్ ప్రొజెక్ట్ చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని చెప్పి జీవి ఆంజనేయులు సీరియస్ అవటం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అప్పట్లో వీళ్ళిద్దరినీ కంట్రోల్ చేసి ఉంటే ఈ పరిస్థితికి వచ్చేది కాదని, అప్పట్లో ఆయన రౌడీయిజాన్ని ప్రోత్సహించటమే ఈరోజు ఈ పరిస్థితికి దారితీసిందని, తప్పంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పెట్టుకుని ఇప్పుడు ఈ విధంగా జగన్ మాట్లాడటం అనేది తప్పు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న వినుకొండ పర్యటనకు వెళ్ళినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏపీలో రాజకీయమైనటువంటి కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని, ఈ హత్యలన్నీ రాజకీయ హత్యలేనని, ఈ విధంగా లాండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం శాంతి భద్రతలను అదుపు చేయటంలో విఫలమైంది అని చెప్పి ఆయన చెప్తూ ఉండగా ప్రసంగం పూర్తయింది అనుకుని ఒక విలేకరి ప్రశ్న అడగటం జరిగింది. దీంతో స్పందించినటువంటి జగన్ ఒకంత అసహనానికి లోనవుతూ, ఆగబ్బా ఎందుకు తొందరపడతావు, పూర్తయిపోయిన తర్వాత నీ ప్రశ్నలు అడుగు, సమాధానం చెప్తాను అంటూ విలేకరిని మధ్యలోనే అడ్డుకోవటం జరిగింది. సో తరువాత ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం మర్చిపోయి కాసేపు ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పి అడగటంతో పక్కనే ఉన్నటువంటి అంబటి రాంబాబు ఇతర నేతలు తను ప్రసంగిస్తున్నటువంటి అంశాన్ని, దేని గురించి మాట్లాడుతున్నారనేటువంటి అంశాన్ని జగన్కి గుర్తు చేయటం జరిగింది. ఆ తర్వాత ఆయన కొనసాగించడం జరిగింది. సో దీనికి సంబంధించే ఈ వీడియో క్లిప్ని కట్ చేసి జనసేనకు చెందినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో మ్యాటర్ మర్చిపోయినటువంటి జగన్ అని చెప్పి బాగా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఇది జనసేన సోషల్ మీడియా హ్యాండిల్స్లో భారీ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి వీడియో. వినుకొండ హత్యకు సంబంధించి బాధిత కుటుంబాన్ని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి కూడా లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోటి ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్పి జగన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏపీలో లాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయని, రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కోరుతాము అని చెప్పి కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాజమండ్రి ఎంపీ బీజేపీ నేత పురంధేశ్వరి స్పందించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అకృత్యాలు, దారుణాలు జగన్కి గుర్తులేవా? ఇప్పుడు రాష్ట్రపతి పాలన అడుగుతామని చెప్పి అంటున్నారు. అప్పుడు జగన్ చేసింది ఏంటి? ఆ రోజు జరిగినటువంటి హత్యలకు ఆ రోజు జగన్ ఎందుకు నోరు మెదపలేదు? డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే జగన్ ఎందుకు నోరు మెదపలేదు? ఆ రోజు టీడీపీ నేతలు అలాగే బీజేపీ జనసేన నేతల మీద జరిగినటువంటి దాడులకు జగన్ ఎందుకు నోరు మెదపలేదు? అప్పుడు జరిగినటువంటి హత్యలకు జగన్ నోరు మెదపకుండా సైలెంట్గా కూర్చుని ఈరోజు రాష్ట్రపతి పాలన అడుగుతాము, ఫిర్యాదు చేస్తాము అంటూ లేఖలు రాయటం విడ్డూరంగా ఉంది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఈ నెల 22వ తేదీన కేబినెట్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఏపీకి మరిన్ని నిధులు కావాలి అంటూ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆయన ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశం అవుతున్నారు. కేంద్ర మంత్రులు అలానే ఏపీకి చెందినటువంటి ఎంపీలతో ఆయన సమావేశం అవడం జరిగింది. దీంట్లో భాగంగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నేపథ్యంలో ఏపీకి భారీ స్థాయిలో నిధులు తీసుకురావడానికి ఎంపీలు కృషి చేయాలని ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే లోక్సభలో వ్యవహరించాల్సినటువంటి తీరు, వేటి గురించి ప్రస్తావించాలనేటువంటి అంశాల మీద వారికి గైడెన్స్ ఇవ్వటం జరిగింది. దీంతో పాటుగా ఆల్రెడీ ఇప్పటికే ఎంపీలకు ఏపీకి చెందినటువంటి పలు శాఖలను అప్పగించారు. ఎవరెవరకు ఏ శాఖలు అప్పగించడం జరిగిందో ఆ శాఖలకు నిధులు తీసుకొచ్చేటువంటి బాధ్యత వాళ్ళకే అప్పగిస్తూ దీని గురించి మీరు తీవ్రంగా కృషి చేయాలని, ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే ఎంపీలు కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తేనే ఇక్కడ ఏపీకి మేలు జరుగుతుందని, కాబట్టి నిధుల విషయంలో ఎంపీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఏపీకి మరిన్ని నిధులు రాబట్టేటువంటి
అంశం మీద పని చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం అవడం జరిగింది. ఏపీలో అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏపీకి కావాల్సినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహాయ సహకారాల గురించి నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఆయన చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని, వికసిత ఏపీ 2047 విజన్ 2047 లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ఏపీలో భవిష్యత్తులో ఒక ఏపీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాజ్యమేలటం జరుగుతుందని, భవిష్యత్ అంతా ఏఐ మీదే ఆధారపడి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని, అన్ని రంగాలలోనూ ఏఐ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించనున్నటువంటి నేపథ్యంలో ఏపీని ఏఐకి ప్రధాన కేంద్రంగా మార్చేందుకు గాను విశాఖలో ఏఐ సెంటర్లను స్టార్ట్ చేస్తున్నామని, అలాగే ఏపీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దీనికి నీతి ఆయోగ్ సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి నీతి ఆయోగ్ ప్రతినిధులు త్వరలోనే ఏపీలో ఏఐ యూనివర్సిటీని స్టార్ట్ చేయడానికి సహకరిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఒడిస్సాలో ప్రతిపక్షం బీజేడీ నవీన్ పట్నాయక్ షాడో క్యాబినెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఇదే మొట్టమొదటిసారిగా షాడో క్యాబినెట్ ఏర్పాటు చేయటం. షాడో క్యాబినెట్ అంటే సంబంధిత శాఖలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ పాలిత రాష్ట్రం ఇది. సో దీంట్లో ఏ శాఖలలో ఏమేం జరుగుతున్నాయి, అధికారికంగా ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటికి వల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటి, ప్రజలకు జరిగేటువంటి మేలేంటి, ఒకవేళ నష్టం జరుగుతుంటే దీన్ని ఎలా అడ్డుకోవాలి, ఈ సంబంధిత అంశాలకు సంబంధించి ఒక్కొక్క శాఖకు కొంతమందిని ఒక కమిటీలాగా ఒక ఎమ్మెల్యేలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం 50 మంది ఎమ్మెల్యేలకు షాడో క్యాబినెట్గా ఈ బాధ్యతలను నవీన్ పట్నాయక్ అప్పగించడం జరిగింది. అయితే వీళ్లకు ఎటువంటి అధికారాలు ఉండవు, కేవలం అధికారికంగా మంత్రులు చేస్తున్నటువంటివి, అధికారులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను పర్యవేక్షించటం మాత్రమే వీళ్ళకి సాధ్యమవుతుంది తప్ప వాటిల్లో కలగజేసుకోవటానికి కానీ, సలహాలు ఇచ్చి వాటిని మార్చడానికి కానీ ఏ విధమైనటువంటి హక్కులు ఉండవు. అధికారికంగా ఎటువంటి హక్కులు ఉండవు. కేవలం ఈ షాడో క్యాబినెట్ అనేది క్యాబినెట్కి సమాంతరంగా పనిచేస్తుంది తప్ప ఎటువంటి అధికారాలు ఉండవు. అలాంటి ఒక క్యాబినెట్ని దేశంలో మొట్టమొదటిసారిగా ఒడిస్సా రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై అత్యాచారం తర్వాత హత్య, బాలిక మృతదేహం కూడా ఇప్పటి వరకు కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే 3 బాలురు జువైనల్ హోమ్లో ఉండటం జరిగింది. వాళ్ళని జువైనల్ హోమ్కి తరలించడం జరిగింది. ఇక మృతదేహాన్ని మాయం చేయటంలో సహకరించినటువంటి ఒక బాలుడి తండ్రి, పెదనాన్న ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని ప్రకటించడం జరిగింది. ప్రకటించినటువంటి విధంగానే నిన్న ఈ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్ని అందజేయటం జరిగింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరపున ఈ సహాయాన్ని, నష్టపరిహారంగా ఈ సహాయాన్ని అందిస్తున్నామని, త్వరలోనే పూర్తి ఆధారాలతో నిందితులని న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్ష వేయిస్తాము అని చెప్పి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ప్రకటించడం జరిగింది.